బ్రేకింగ్ న్యూస్. బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం పట్ల వివరాలు తెలుపాలన్నట్టు తీన్మార్ మల్లన్న అలాగే బీసీ జేసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే తీవ్ర స్థాయిలో అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి బీసీల రిజర్వేషన్ ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ అనే అంశంపై ఆయన ఎక్కువగా దానిపై పోరాటం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కానీ ఇదే తరుణంలో బీసీలకు ఇక రిజర్వేషన్లు ఇవ్వాలి, దీన్ని ఒక ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీన్మార్ మల్లన్నను కలిసి మాట్లాడేందుకు తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్న అందుబాటులో లేకపోవడంతో మనస్తాపానికి గురైన సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి తనపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు కూడా పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక వెంటనే స్థానికులు ఆ మంటలను ఆర్పించేసి స్థానిక ఆసుపత్రిలోకి జాయిన్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతన్ని గాంధీ ఆసుపత్రిలోకి తరలించినట్టయితే తెలుస్తూ ఉన్నది. గాంధీ ఆసుపత్రిలో సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం పట్ల అసలు ఎందుకు మరణించారు, అతని గాయాలు కూడా తక్కువే అయ్యాయి, అసలు ఎలా మరణించారు, ఎక్కడికి తరలిస్తున్నారు అన్న రీతిలో తీన్మార్ మల్లన్న అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గాంధీ సూపరింటెండెంట్ కూడా వారికి సమాధానం చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితిని చూసిన పోలీసులు రంగంలోకి దిగి వీరిని అయితే అదుపు చేశారు. అప్పటికే వీరిని అదుపులోకి తీసుకునే ముందే అక్కడికి పెద్ద ఎత్తున బీసీ సంఘ నేతలు కావచ్చు, బీసీ జేఏసీ సభ్యులు కావచ్చు, ఇతర నేతలు కూడా అక్కడికి వచ్చేసి అక్కడ తీవ్రమైన పరిస్థితిని అయితే నెలకొల్పారు. ముఖ్యంగా ఇది బీసీల ఒక హత్యగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఒక హత్యగా అయితే అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. బీసీ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు, అలాగే పోలీసుల జులుం నశించాలన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి ఇప్పుడు బలిదానం అవడం పట్ల చాలామంది అయితే తీవ్రమైన దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ స్వరాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయిన శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి వేడుకలు జరిగిన మరుసటి రోజే ఈ ఆత్మహత్య ప్రయత్నం జరగడము, ఆ తర్వాత అతను మరణించడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక తీవ్రమైన కుదుపు లాంటి ఒక అంశం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో బీసీల రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నినదిస్తూ వ్యతిరేకిస్తూ బీసీ సంఘ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బీసీలకు రాజ్యాధికారం దక్కాలి, అలాగే బీసీ నేతలే రాజ్యాధికారాన్ని దక్కాలి, ఎమ్మెల్యేలుగా సీఎంలుగా ఉండాలన్నట్టు బీసీ సంఘ నేతలు అయితే పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక బీసీలకు సంబంధించిన మహాసభలు కూడా పెడతా ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రతిరోజు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆయన వార్తల్లో ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. మరి ఆయన వార్తలకు అలాగే ఆయన చేస్తున్న ఈ ఉద్యమాలకు ప్రభావితుడైన ఈ సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి అతనికి పెద్ద ఎత్తున అభిమానిగా మారి అతనితో పాటు ఆ ఉద్యమంలో నడవాలన్న కోరికతోటి ఆయనను కలవడానికి ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అక్కడ తీన్మార్ మల్లన్న లేకపోవడంతో మనస్తాపకి గురైన సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి అక్కడే పెట్రోల్ పోసుకొని తనను తానే దహించేసుకున్నారు. ఈ కారణంగానే తాను దాదాపు 60-70% పైగా అతని శరీరం కాలిపోయినట్టు గత వీడియోలో చూస్తుంటే అర్థమైపోయింది. కాబట్టి అక్కడే చికిత్స పొందుతూ ఇక దాని చికిత్సకు తాను కోలుకోలేక తను మరణించినట్లయితే అర్థమవుతా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక బీసీల సంఘ నేతలు కావచ్చు, బీసీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ఇక సాయి ఈశ్వరాచారి యొక్క బలిదానాన్ని ఖచ్చితంగా బీసీలో అయితే పెద్ద ఎత్తున దాన్ని ఉద్యమించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. బీసీల పోరాటం కోసం ఇలా బలిదానాలు ఎవరు కోరుకోరని, బీసీ ఉద్యమం ఇలాంటి బలిదానాలను కోరుకున్న ఉద్యమం కాదన్నట్టు తీన్మార్ మల్లన్న అయితే చెప్పినప్పటికీ ఒక వ్యక్తి అయితే మరణించారు. ఇక ఈ పోరాటం ఇంకా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి బలిదానాలు ఖచ్చితంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అటు బీసీ నేతలైనా ఇతర నేతలైనా ఇలాంటి బలిదానాలు కోరుకొని ఏం సాధిస్తారు అనేది అయితే చాలామంది గుర్తుపెట్టుకోవాలని నిపుణులు కూడా చెబుతా ఉన్నారు. మొత్తం మీద సాయి ఈశ్వరాచారి మరణం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు అని చెప్పవచ్చు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ముఖ్యంగా
తీన్మార్ మల్లన్న అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా కలకలం రేపుతా ఉన్నది. అయితే గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకే వారిని అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. మరి అందుకు అరెస్ట్ చేశారా, లేదంటే తీన్మార్ మల్లన్న యొక్క మాటలకు ప్రభావితుడైన సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇండైరెక్ట్గా తీన్మార్ మల్లన్న లాంటి ఒక వ్యక్తిలే కారణం అన్నట్లుగా వారిని అరెస్ట్ చేశారా అనేది అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ బీసీల రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగణన కూడా జరిపింది. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల అనే దానిపైన చర్చించింది. జీవోను కూడా జారీ చేసింది. గవర్నర్కు ఆర్డినెన్స్ కూడా పంపించింది. కానీ ఏదైతే షెడ్యూల్ 9లో జరిగిన తర్వాత అంటే పార్లమెంటు ప్రతిపాదించి షెడ్యూల్ 9లో సవరణలు చేసిన తర్వాతనే బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశము అనేది క్లియర్ కాబోతుంది. ఎందుకంటే అప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన 50% సీలింగ్ దాటకుండా రిజర్వేషన్లు ఉండొద్దు అనేది అంశంపై బీసీలకే 42% రిజర్వేషన్లు ఇస్తే ఆ అంశాన్ని ఎత్తివేసినట్లు అవుతుంది, ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పేసి దాన్ని వెనక్కి తీసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీసీలు అయితే పెద్ద ఎత్తున తమకు దక్కాల్సిన వాట తమకు దక్కాలన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమానికి ఆద్యులుగా తీన్మార్ మల్లన్న అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఆయనే పదే బీసీల ఆత్మగౌరవం అంటూ, బీసీల రాజ్యాధికారం అంటూ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందిగా ఆయనైతే ముఖ్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక పార్టీని కూడా స్థాపించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది కూడా స్థాపించి ఆయన ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు చాలామంది బీసీ నేతలు కూడా నడుస్తూ ఉన్నారు. మరి వారి యొక్క స్పీచ్లకు కానీ, వారి యొక్క ప్రోద్బలానికి కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ ప్రభావితులయ్యే సాయి ఈశ్వరాచారి ఇలాంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నారా అనేది అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే సాయి ఈశ్వరాచారి ఆయన వివాహితుడు, అంటే ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వారికి 3 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అలాంటి ఒక కుటుంబ పరిస్థితుల్లో, అలాంటి ఒక ఆర్థిక పరిస్థితులను నెట్టుకుంటూ వస్తున్న సాయి ఈశ్వరాచారి ఇలాంటి ఒక ఘాతకానికి, ఇలాంటి ఒక దారుణానికి పాల్పడడం అనేది అందరినీ కలిసివేస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఒక ఉద్యమాలు అనేది ఎవరిని బలి కోరవు, ఉద్యమాలు అనేది ఏదైనా విజయాలను ఆశిస్తాయి, కానీ ఇలా వ్యక్తుల బలి కోరవు అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇక బీసీల ఉద్యమం ఈ ఘటనతోటి బీసీ ఉద్యమం అనేది ఎలా అంటే ఏ తీరాలకు చేరుతుంది, అది ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది, ఎలాంటి పరిణామాలను అది ఎదుర్కోబోతుంది, ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనేది అయితే చాలా కీలకంగా మారింది.